హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. ఇగో ఇప్పుడే జిమ్ పోతున్నాం. ఇగో ప్రోటీన్ షేకర్ తెచ్చుకుని మావాడు ముంగడ పెట్టావు. బండి నడప కూడా వస్తలేదు. ఇగో ప్రోటీన్ తాగాలి, జిమ్ చేయాలి అంతే. చలో ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోం. నా పాత జిమ్ చూపెడతా, ఫిట్నెస్ ఫస్ట్. ఇది నా పాత జిమ్. నా పాత క్యాండిడేట్ అనమాట. అసలు ఫస్ట్ నా నెంబర్ జిమ్కి వచ్చాడు ఫస్ట్. ఈ మధ్య జర ఓవర్ యాక్షన్ చేస్తాడు జిమ్కి రాకుండా. ఇక మొత్తం బక్క అయిపోయాడు. ఎట్లుండే అసలు, ఎట్లా అయిపోయాడు చూడు. ఒకప్పుడు నాకన్నా మంచిగా ఉంటుండే, ఇప్పుడు బక్క ఎనుకపోయాడు. రోజు మటన్ చికెన్ తింటాడు కానీ ఏం చేయడు, అంత కిందికే బాత్రూంలోనే పడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ వస్తుండు. మళ్ళా కాదు, ఒక 15 days గ్యాప్ వచ్చింది. 15 days గ్యాప్ వచ్చింది. 15 days లో బక్క అయిపోయాడు. రోజు ఒకటే మారం పీటి కొట్టిండు. చలో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళిపోం. Can't take no more, stuck in the groove, I'm feeling bored. సో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వస్తున్నాం. ప్రోటీన్ షేక్ కలుపుకోండు. దీంట్లో మెషిన్ ఒకటి లేదు, బటర్ వచ్చి గిర్రా తిరుగుతుంది లోపల. గిర్రా తిరుగుతుంది లోపల. అసలు శివ రెస్టారెంట్ ఏంటి జోకు? రెస్టారెంట్ ఏమనుకుంటున్నాం? రెస్టారెంట్ పండుకోవడం అని చెప్పి అనుకునేది మీ తప్పు. అసలు నించోడమే పెద్ద రెస్ట్. జిమ్లో ఎంత వర్కౌట్ చేసినా కానీ అదంతా కష్టం. మాకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను ఇద్దరు ఉంటారు. ఒక బాగా బలిసినోడు ఉంటాడు, ఒకడు పేదోడు ఉంటాడు అనమాట. బాగా బలిసినోడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఉండి అన్ని ఐటమ్ మనకి ఇష్టం వచ్చినట్టు అన్నీ తింటాడు. ఫ్రైస్ గీసు బిర్యానీ అన్నీ తింటాడు. వాడు ఒక 1 month తర్వాత మనకి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి పోతాడు. గరీబోడు ఏం చేస్తాడంటే రోజు అమాల్ పనికి వెళ్ళి అన్ని పనులు చేసి ఒక గోన్ సంచులు అవన్నీ లేవట్టి వెయిట్లు లేవట్టి ఆయన కూడా రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి పోతాడు. ఎవరైతే బలిసిన ఉంటారో చూసినా రిచ్ పర్సన్, ఆయనకి ఒకటి చెప్తాడు డాక్టర్, అమ్మ తమ్ముడు నువ్వు ఇష్టం వచ్చిన అన్ని తిన్నావు, నీకు డయాబెటీస్ ఇది అది రోగాలు అన్నీ వచ్చినాయి, చూసుకోవాలి, పైసలు అయితే అని చెప్తాడు.
ఓడైతే గరీబోడు ఉంటాడో వానికి ఏం చెప్తాడు తెలుసా డాక్టర్, అమ్మా నువ్వు అన్ని కరెక్టే ఉన్నావు, ఫిట్ ఉన్నావు, కాకపోతే నువ్వు కొంచెం తిండి ఎక్కువ తిన అంటాడు. ఇప్పుడు ఏది కరెక్ట్? రెండు తప్పే. వేసేసాడు, బాగా వేసేసాడు. రెండు తప్పే కావాలి. ఒక చిన్న లైన్ చెప్తాను. 50 కిలోలు సంచి లేపినోడేమో 50 కిలోలు సంచి లేపినోడు కొనలేడు, 50 కిలోలు సంచి కొన్నోడేమో లేపలేడు. కరెక్ట్. కరెక్టే కదా, అది అర్థమైందండి. రెస్ట్ అంటే అది. సో రెస్ట్ అనేది నించోవడం మాత్రమే. ఇన్ని రోజులు అందరు పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము, దాన్ని రెస్ట్ అనుకోరు, అది రెస్ట్ కాదు. నించోవడమే పెద్ద రెస్ట్. వర్కౌట్ చేస్తుంది తెలుస్తుంది రెస్ట్ బాధ. చెప్పు అందరికి. అరే ఆగే అమ్మా. ఏడిపోయినా డాక్టర్ ఏమో మాత్రం తగ్గదు మనకి. ఇగో షేక్ తాగుతావా? మనుషులకు ఉండదు, దీనికి ఉంటుంది విశ్వాసం. దేనికుండేది? మనుషులకు ఉండదు, కుక్కలకు ఉంటుంది. కుక్కలకు ఉంటావా? మీ ఇంట్లో ఉంటుంది అది? పొద్దున్న ఉంటుంది, వద్దన్న ఉంటుందా? దగ్గర కాదు. పేరేంది చెప్పు? ఏం పేరు? అది హనియా. ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తీసుకుని రెడీ సులియా కింద కామెంట్లలో చూసిన సులియాలు మొడగాలని పెడతారు. ఇంకో ఆయన అయితే చూడరు, లంచ్ కొడుకులు తిడుతున్నారు సబ్స్క్రైబర్లను. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకున్న వాళ్ళకి గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే నా కొడుకురా నువ్వు. నా వాడు చేస్తాడు తిట్టినాన్ని లైట్ తీసుకో. చూస్తున్నా అమ్మ జోలే అగో చాక్లెట్ తీస్తాడు. అరే చాక్లెట్ ఎవరో ఇచ్చిర్రు, అరే ఈడు మాత్రం కొనుక్కోలేరా? అరే ఈడు మాత్రం కొనుక్కోలేదు, చాక్లెట్ ఎవరో ఇచ్చిర్రు. అరే మళ్ళీ హైజీన్ ఖరాబ్ అయితే గిట్ల కొద్దిగా ఈ రోజు నా డైట్ మొత్తం ఖరాబ్ అయింది. 5 చాయలు ఆపించి నూడిల్స్ తినిపించారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నువ్వైతే ఖరాబ్ చేయవారా నా డైట్? మోహన్ కళ్ళు చిన్నమైనవి పట్టుకోండు. ఏదో ఈ రోజు వాటర్ విద్గా అంది కుక్కలకేసేది. ఈ రోజు మస్తు అయింది. ఒక్కరోజు అసలు నేనైతే ఒక్కరోజు కూడా పెట్టారా? నేనైతే ఒక్కరోజు కూడా పెట్టలేను. వీడియోలో ఇది కూడా అప్లోడ్ చేస్తా కావాలండి. ఒక్కరోజు కూడా పెట్టలేదు. విద్యాడు పైసలు పంపిస్తే అది పెడతా. పాయింట్ అయితే గైరం విద్య అంది ఇలా. ఏదో పాయింట్ మస్తు. దీన్ని ట్రాక్ అంటావా? ఇవే చినిపోయిన వేసుకుంటాం మేము. నువ్వు అంటే అల్ట్రా ఫాస్ట్ వేసుకుంటావు. పెద్ద గాడుపు కొట్టు మస్తు వస్తుంది నీ ఫోన్ లా. వేసిరా నా ఫోన్ కూడా వేసి. సరే సరే వేసి
నీ ఫోనే వేస్తున్నా. ఏం కూర? కోడి కూర. కుదురుకుంటా కావాలి ఇవి నీకు నైట్ మటన్ చికెన్ కావాలి అలవాటు చేస్తాం మటన్ చికెన్ చెప్తున్నట్టు లెక్క అనుకోవాలి మాట్లాడకపోతే మటన్ చికెన్ తిన్నదరా నాయన నారాజ్ నువ్వు నారాజ్ కాదు నువ్వు ఒకటి నీయే పైసలు మేమైతే ఇప్పలేదు. అల్లం వెల్లిగడ్డ పెడతారా తిట్టరా? విశాలం బళ్ళు కూడా దాటి అంటే మనం 4 కిలోలు ఉన్నా మేము దావతి బర్త్డేలకి మొత్తం రూపాయలు బిర్యానీ 90 రూపాయలు బిర్యానీ ఒక్క బర్త్డే కదా అది. పడతారా మీ కడుపు బిల్లు కట్టిపోతాయి. ఈరోజు బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటాను ఇప్పుడు కలిసి టీన్ వేసుకుని ఒక మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బ్లూ కలర్ షర్ట్ బ్లూ కలర్ బండ వదులుకుంటే అలాగా రోడ్ సెలవచ్చి అలాగే అయ్యా రామేందుకు వచ్చింది చంద్ర ఎందుకు వచ్చింది ఇప్పుడు బాబు పెడతాడో తింటే తింటే అది భయపడుతుందిరా. పట్టుకో మ్యారీ రైట్ అంట ఇప్పుడు ఇంటికి వచ్చిన చలో ఇప్పుడు బజ్జుందాం. బాయ్.